ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 25వ శ్లోకం గురించి మీ యొక్క మాటల్లో సార్. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అప్పుడే జ్ఞానులు తత్వదర్శనులు అయిన వాళ్ళు ఉపదేశం చేస్తారు, జ్ఞానం బోధిస్తారు. ఇక్కడ కృష్ణుడు జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. అంటే జ్ఞానులు తత్వదర్శనులు అని చెప్పేసి. ఈ ప్రపంచంలో ఒకడే ఒక జ్ఞాని, ఒకడే ఒక తత్వం తెలుసుకున్నవాడు లేడు. ఎంతో మంది ఉన్నారు, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎందరో మహానుభావాలు, అందరికీ వందనములు. కనుక నేను కేవలం రమణ మహర్షి దగ్గర నేర్చుకుంటాను, మాస్టర్ సివివి దగ్గర నేర్చుకుంటాను, లెడ్బేటర్ దగ్గర నేర్చుకుంటాను, యోగానంద పరమహంస దగ్గర నేర్చుకుంటాను అంటే వాళ్ళు తమను తాము చింతపరుచుకుంటున్నారు, అల్పం చేసుకుంటున్నారు. జ్ఞానినః తత్వదర్శినః అన్నాడు. అంటే జ్ఞానులు తత్వదర్శనులు. ప్రతి మనిషి సివివి దగ్గర నేర్చుకోవాలి, ఎన్ఈబిసన్ దగ్గర నేర్చుకోవాలి, యోగానంద పరమహంస దగ్గర నేర్చుకోవాలి, లోక్సాంగ్ రంపా దగ్గర నేర్చుకోవాలి, రిచర్డ్ బాగ్ దగ్గర నేర్చుకోవాలి, ఓషో రజనీష్ దగ్గర నేర్చుకోవాలి. అందరి దగ్గర నేర్చుకోవాలి. అందరికీ వందనం చేసి చక్కటి ప్రశ్నలు అడిగి వాళ్ళకి తగినంత సేవ చేసి అందరి దగ్గర నుంచి జ్ఞానం జుర్రుకోవాలి. అంతేగాని ఒకానొక గురువుకే మాత్రం అంకితం అయిపోయాను అని అన్నవాడు చాలా ఆధ్యాత్మికంగా సంకుచితంగా ఉన్నవాడు. అంతేగాని సరి అయిన ఆధ్యాత్మికతను సమీకరించుకున్నవాడు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.